నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ టౌన్లో ఒక దురదృష్టకరమైన ఘటన జరిగింది. ఒక దుండగుడు కానిస్టేబుల్కి తీవ్రంగా అంటే చాలా అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీనికి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మా పూర్తి సహానుభూతి ఆ కానిస్టేబుల్ వాళ్ళ ఫ్యామిలీతోని మా పూర్తి సహానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పబ్లిక్ రోడ్ల మీద చూస్తూ ఆ ఒక రాస్కెల్ ఈ కానిస్టేబుల్ని పొడుస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఆ కానిస్టేబుల్ని కాపాడుకోలే. వీడియోస్ తీస్తున్నారు, ఫోన్లలో ఫొటోస్ తీస్తూ ఉన్నారు, కానీ ఆయనని రెస్క్యూ చేయాలా కాపాడాలా అనే ఉద్దేశంతో ఎవరు కూడా ముందుకు రాలే. చాలా బాధాకరమైన విషయం. అక్కడ నుంచి ఆటో వాళ్ళు వెళ్తున్నారు. నేను కమిషనర్ గారి స్టేట్మెంట్ విన్నాను. నిజామాబాద్ కమిషనర్ గారు చెప్పిండ్రు, ఎస్ఐ గారు అక్కడ ఆటో ఆపితే కూడా ఎవరు కూడా ఆటో కూడా ఆపుతలేరు ఆయనని హాస్పిటల్ తీసుకుపోవడానికి. అంటే ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటనలు ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా జరగచ్చు. ఒక పాపం ఒక గరీబ్ కానిస్టేబుల్ దీనికి బలి అవ్వడం జరిగింది. అదే రెస్క్యూ మనం చేసుకొని టైంకి ఆయనకు హాస్పిటల్కి అక్కడ ఉన్న పబ్లిక్ తీసుకుపోతే ఆయన కనీసం బ్రతుకుతుండే. ఇటువంటి రాస్కెల్స్ని చాలా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మళ్ళా ఈ లా అండ్ ఆర్డర్ పరిస్థితి మళ్ళా ఇంకా కొద్దిగా కఠినంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితిని మళ్ళీ గవర్నమెంట్ చూడాలా, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏం జరుగుతూ ఉన్నది. ఇది జరిగిన సంఘటన అనుకోకుండా జరిగింది, కానీ పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్న ఒక కానిస్టేబుల్ మళ్ళా వారి యొక్క ఫ్యామిలీ యొక్క బాధని నిజంగా తట్టుకోలేని పరిస్థితి. మా పూర్తి సహానుభూతి ఆ కానిస్టేబుల్తోనే ఉంది. ఇమీడియట్గా ఎవరైతే ఈ హత్యకి పాల్పడ్డాడో వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి చట్టం ముందుకు తీసుకురావాలని నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. త్వరలో ఆ కానిస్టేబుల్ ఫ్యామిలీని పరామర్శిస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అది కాకుండా కూడా ఒక మానవత్వంగా ఆ ఫ్యామిలీని మేము పూర్తిగా మళ్ళీ వాళ్ళతోనే నిలబడి ఉన్నాం. తప్పకుండా వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వంతు కూడా ఏ సహాయమైనా తప్పకుండా ఆ ఫ్యామిలీకి మేము చేస్తామని తెలియజేస్తూ మళ్ళీ ఈ మర్డర్ చేసిన వ్యక్తికి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ఒక కానిస్టేబుల్ తన ఉద్యోగరీత్యా ఒక క్రిమినల్ని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే, బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తా ఉంటే ఆ కానిస్టేబుల్ని దారుణంగా పొడిచి పారిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి పోలీస్ వ్యవస్థకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి రక్షణ ఉంటుంది. ఎవరైతే పొడిచినటువంటి వ్యక్తి ఉందో ఆయన ఒక క్రిమినల్, పేరుగాంచిన క్రిమినల్, ఒక డెకాయిట్. బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి దొంగల ముఠాలు తీసుకొచ్చి నిజామాబాద్ పట్టణంలో సామాన్య ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి మరి పోలీస్ మీద అటాక్ చేసి ప్రజల్లో మధ్యాహ్నమే చంపేటటువంటి పరిస్థితి ఉందంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? దయచేసి దీని మీద చట్టరీత్యా న్యాయం చేయాలి. ఆయన మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మరి ప్రభుత్వం కూడా ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చట్టపరంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా చనిపోయినటువంటి ఆ కానిస్టేబుల్ కుటుంబానికి మేము అండగా ఉంటాం. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కూడా సూచిస్తూ తప్పకుండా నేను, మా షకీల్ గారు, నా జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరం కూడా మేము ఆ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించి వారింటికి వచ్చి మేము చేయగలిగేటటువంటి సాయం చేస్తాం. కానీ చట్టరీత్యా మాత్రం తప్పకుండా ఆయనకు శిక్ష పడేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.